ఏసీబీ జోరుకు అనుమతుల కళ్లెం, ఉన్నతాధికారుల తీరుతో దర్యాప్తులో జాప్యం, ప్రాసిక్యూషన్కు ఏసీబీకి అనుమతి ఇవ్వని వైనం, వివిధ శాఖల అధిపతుల వద్ద మగ్గుతున్న వినతులు, జాప్యాన్ని సాగుగా చూపి కోర్టు ఉత్తర్వులు తెచ్చుకొని పోస్టింగ్లు పొందుతున్న అవినీతి ఉద్యోగులు, హైకోర్టు ఉత్తర్వులపై సవాల్ చేయని అధికారులు, లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినా మళ్ళీ కీలక పోస్టింగ్లకు దక్కించుకుంటున్న కొందరు, 9 నెలల్లో 2203 కేసులు, 4వ వంతు కేసుల దర్యాప్తునకు కూడా ఏసీబీకి దక్కని అనుమతులు. ఇక ఎందుకే మరి ఏసీబీ ఉన్నది దొరికినా కూడా కీలక పోస్టింగ్లు ఇస్తున్నారట. ఇక రాష్ట్రంలో ఏసీబీ జోరుకు అనుమతుల ఆటంకాలు ఎదురవుతుంది. వరుసగా అవినీతి అధికారులను పట్టుకుంటున్న వారిని విచారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఏసీబీకి అనుమతులు రావడం లేదు. దీనితో అవినీతి కేసుల దర్యాప్తులు ఏళ్లకేళ్లు జాప్యం అవుతున్నాయి. ఈ ఆలస్యాన్ని సాగుగా చూపుతున్న అవినీతి అధికారులు తిరిగి పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. ఇక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్గా దొరికిన వారు కూడా పై అధికారులను మచ్చిక చేసుకుని కీలకమైన పోస్టింగులు దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారు మళ్ళీ యథేచ్ఛగా అవినీతికి పాల్పడుతున్నారని ఉన్నతాధికారుల తీరే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి. అవినీతికి పాల్పడుతున్న వారిని ఆదాయానికి మించి ఆస్తులున్న అధికారులను ఏసీబీ అరెస్టు చేసిన తదుపరి దర్యాప్తు కోసం సదరు అవినీతి అధికారికి సంబంధించిన శాఖ ఉన్నతాధికారుల అనుమతి కావాలి. ఏసీబీ అధికారులు సంబంధిత ఉద్యోగి చేసిన నేరాన్ని వివరిస్తూ ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ లేఖలు రాస్తారు. ఇక సంబంధిత శాఖాధిపతులు ఏసీబీ లేఖలపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ శాఖాధిపతులు ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతులు ఇవ్వకుండా ఏళ్లకేళ్లు పెండింగ్లో పెడుతున్నారు. ఆలోపు సదరు అవినీతి ఉద్యోగులు ఇక బెయిల్పై బయటకు వచ్చి మళ్ళీ విధుల్లో చేరుతున్నారు. తమపై చర్యలకు అనుమతులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని ఏసీబీ లేఖలను అలాగే పెండింగ్లో పెట్టేలా చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. ఇక హైకోర్టును తప్పుదారి పట్టించి తిరిగి ఉద్యోగాల్లో చేరిన అవినీతి ఉద్యోగులు 2-3 ఏళ్ళు ఆగి తమకు పదోన్నతులు ఇవ్వడం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ కేసు అంశాన్ని దాచిపెడుతున్నారు. ఈ క్రమంలో వారికి అనుకూలంగా ఉత్తర్వులు వస్తున్నాయి. ఇందులో అవినీతి ఉద్యోగులకు ఉన్నతాధికారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయట. ఇక వీళ్ళు పట్టుకుంటే 203 కేసులు పెడితే 9 నెలలలో 203 కేసులు పెడితే 4వ వంతు దర్యాప్తులకు కూడా ఏసీబీ అనుమతులు లేకపోయాయి. మరి ఏసీబీ ఓన్లీ పేపర్లలో రాసుకోవడానికేనా ఏసీబీ ఉన్నది? అంటే మళ్ళీ ఏసీబీలో ఎవడైతే పట్టుకున్నాడో ఓ రెడ్డి కావచ్చు, వెలమా కావచ్చు, రావు కావచ్చు, ఇక ఇటు ఓసీ క్యాండిడేట్లు కావచ్చు, ఇటు బీసీ క్యాండిడేట్లు కాబట్టి, ఇటు ఎస్సీ క్యాండిడేట్లు కాబట్టి ఎస్సీ క్యాండిడేట్లు, వీళ్ళందరికీ మాఫీనేనా? కీలక పోస్టింగ్లు చాలా మంది ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలలో కూడా ఉన్నారు కదా. మరి ఇక్కడ ఏసీబీకి పట్టుబడ్డోళ్ళు అంతా మళ్ళా కిందికి ఆడరు అంటే పయోళ్ళే కిందోళ్ళతో చెప్పిస్తురేమో, ఈడికెళ్ళి పోతున్నాయి కాబట్టి వాళ్ళ చర్యలు లేవు. ఇక మరి ఎందుకు ఇప్పుడు ఏసీబీ ఉన్నది ఎందుకు? మేము నిన్నటి వరకు గొప్పగా అనుకున్నాం ఏసీబీని, సెల్యూట్లు కొడితే మేము ఇంకా ప్రజావాయిస్ తరపున సెల్యూట్ చేస్తే ఇది ఉత్తదే. ఇక ఇప్పుడు కిందికి పెట్టాలి ఇట్లా, సార్ నమస్తే. ఇది ఏం పాడైపోయింది, ఇది ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు ఇడిచిపెట్టాలి?